అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో మనం 'శోభన్ బాబు' గారు సినిమాలు 1971లో విడుదలైన సినిమాల గురించి మాట్లాడుకుందాం. 1971 శోభన్ బాబు గారికి వారి స్టేచర్‌ని పెంచి స్టార్ హీరోగా చేసిన సంవత్సరంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ 1971 ఇదివరకు చెప్పుకున్న వీడియోల్లో అక్కినేని నామ సంవత్సరంగా చెప్పుకున్నాం కదా! ఎందుకంటే ఆ ఏడాది మొత్తం 85 సినిమాలు విడుదలయ్యాయండి. అందులో నందమూరి తారక రామారావు గారు 9, అక్కినేని నాగేశ్వరరావు గారివి 8 విడుదలయ్యాయి. అలాగే కృష్ణ గారివి 12 సినిమాలు, శోభన్ బాబు గారివి 16 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. 'దసరా బుల్లోడు', 'ప్రేమ్ నగర్' సినిమాలు. ఈ 2 సినిమాలు సూపర్ బ్లాక్ బస్టర్స్ అయ్యి ఏడాది పైగా ఆడిన సినిమాలుగా నిలిచాయి. అలాగే ఆ ఏడాది నందమూరి వారి 2 సినిమాలు మాత్రమే సద్దినోత్సవాలు చేసుకున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ 2 కాక ఇంకో 2, 3 సినిమాలు కూడా బాగా ఆడాయి. కృష్ణ గారివి ఏ సినిమాలు ఆడలేదు. ఒక్క 'మోసగాళ్ళకి మోసగాడు' మాత్రమే 100 రోజుల సినిమాగా నిలిచింది. శోభన్ బాబు గారివి 16 సినిమాల్లో 3 సినిమాలు పైగా 100 రోజుల సినిమాలుగా నిలిచాయన్నమాట. అదండి సంగతి సమ్మరీ చూసుకుంటే. ఇప్పుడు 1971లో శోభన్ బాబు గారు నటించిన సినిమాల విశేషాలు గురించి చూద్దాం. ముందుగా ఆహ్, ఆయన చిత్రాలు విడుదలైనవి మార్చి 6న విడుదలైన సినిమా 'మూగ ప్రేమ'. ఈ చిత్రం లలిత ఆర్ట్స్ బ్యానర్ మీద వచ్చిందండి. ఇందులో వాణిశ్రీ గారు కథానాయిక, ఏఎన్ భట్ గారు నిర్మాత, గుత్తా రామినేని గారు దర్శకుడు, చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం. ఈ చిత్రం కె. బాలచంద్ర గారు తమిళంలో తీసిన సినిమా ఆధారంగా వచ్చింది. ఆహ్, 'త్రికోణపు ప్రేమగాథ' ఆహ్, సినిమా బాగానే ఆడింది. ఆ తర్వాత 25 మార్చిన వచ్చిన సినిమా 'కథానాయకురాలు' శ్రీ సరస్వతి చిత్ర బ్యానర్ మీద వచ్చిన చిత్రం. మరి వాణిశ్రీ గారే కథానాయిక ఇందులో కూడా. ఈ చిత్రం గిడుతూరు సూర్యం గారు నిర్మాత, దర్శకుడుగా వచ్చింది. ఏఏ రాజ్ సంగీత దర్శకుడు. ఇందులో వాణిశ్రీ గారి ప్రధాన పాత్ర. ఆ తర్వాత 16 ఏప్రిల్‌న 'విచిత్ర దాంపత్యం' ఉషశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద విడుదలైంది. శోభన్ బాబు గారి పక్కన కథానాయిక విజయ నిర్మల గారు, గుమ్మడి గారు, సావిత్రి గారు సీనియర్ జంటగా నటించిన చిత్రం అండి. ఈ చిత్రానికి దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత పి. చిన్నపరెడ్డి, అశ్వత్థామ గారు సంగీతం సమర్పించారు ఈ చిత్రానికి. ఆ తర్వాత వచ్చిన సినిమా అండి 20 మేలో విడుదలైన సినిమా 'దెబ్బకుట దొంగల ముఠ'. నిజంగా తెలుగులో వచ్చిన మొట్టమొదటి కౌబాయ్ సినిమా ఏదంటే ఈ సినిమానే చెప్పుకోవాలి. డిఎల్ పిక్చర్స్ బ్యానర్ పైన డిఎల్ నారాయణ గారు నిర్మించిన చిత్రం అండి. వాణిశ్రీ గారు హీరోయిన్, పురాణం సుబ్రహ్మణ్యం గారు దర్శకత్వం వహించారు. తర్వాత ఈ చిత్రానికి బి. శంకర్ గారు సంగీతం ఇవ్వగా, ఎం. కన్నప్ప గారు దీనికి ఈ సినిమాటోగ్రఫీ చేశారండి. ఎందుకో గాని ఈ సినిమాని మొట్టమొదటి కౌబాయ్ సినిమాగా రికార్డులో చెప్పుకోవట్లేదు. ఎందుకంటే అదే ఏడాది విడుదలైన కృష్ణ గారి 'మోసగాళ్ళకి మోసగాడు' సొంత చిత్రం అయింది. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యి కలర్‌లో కూడా వచ్చింది కదా! అంచేత అందరూ దాన్నే మొట్టమొదటి కౌబాయ్ అనుకుంటారు. కానీ డీఎల్ గారు తీసిన, శోభన్ బాబు గారు నటించిన 'దెబ్బకుట దొంగల ముఠ' మొట్టమొదటి కౌబాయ్ చిత్రం అండి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విశేషం. ఆ తర్వాత 10 జూన్‌న విడుదలైన సినిమా 'సతీ అనసూయ'. శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్‌ప్రైజెస్ మీద వచ్చిన సినిమాలో శోభన్ బాబు గారు ఆఖరిసారిగా నారదుడి పాత్ర ధరించారు. ఈ చిత్రం తర్వాత మళ్ళీ వారెప్పుడూ నారదుడి పాత్ర వేయలేదు. ఈ చిత్రానికి దర్శకుడు బిఏ సుబ్బారావు గారు, సంగీతం పి. ఆదినారాయణరావు గారు అండి. ఈ చిత్రానికి ఈ చిత్రంలో నటించడానికి నారదుడి పాత్ర నటించడానికి ముందుగా ఒప్పుకోలేదు శోభన్ బాబు గారు. నిర్మాతలు కావాలి అనగా తనకి మామూలుగా మిగిలిన చిత్రాల్లో హీరోగా నటించినప్పుడు ఎంత ఇస్తున్నారో పారితోషికం, ఆ పారితోషికం అయితేనే నటిస్తానన్నారట. అలాగే నిర్మాతలు ఆయనకి హీరో పారితోషికం ఇచ్చి ఈ చిత్రంలో నటింపచేశారని వినికిడి. ఆ తర్వాత వచ్చిన చిత్రం 18 జూన్‌న విడుదలైన 'సిసింద్రి చిట్టిబాబు' అండి. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం ఇది. శారద గారు హీరోయిను. తర్వాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నిర్మాత, అక్కినేని సంజీవ్ గారు దర్శకుడు, తాతినేని చలపతిరావు గారు సంగీతం. ఈ చిత్రం కూడా ఒక చిన్న బాబు చిత్రం చుట్టూ తిరుగుతుంది. బాగానే ఉంటుంది ఈ సినిమా కూడా. తర్వాత చెప్పుకోవాల్సిన విశేషమైన చిత్రం 25 జూన్‌న విడుదలైన దర్శక నిర్మాత వి. మధుసూదన్ రావు గారు దర్శకుడుగా, నిర్మాతగా వచ్చిన చిత్రం 'కళ్యాణ మంటపం'. మధు మూవీస్ బ్యానర్ మీద వచ్చింది. కాంచన్ గారు హీరోయిన్. ఈ చిత్రం కాంచన్ గారికి, శోభన్ బాబు గారికి విపరీతమైన పేరు తెచ్చింది. ఈ చిత్రానికి మూలం 'గజ్జె పూజ' అనే కన్నడ చిత్రం మూలాధారం అన్నమాట.
ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి కథానాయకులు ఇద్దరికీ మంచి పేరు తెచ్చిన చిత్రము. అలాగే 'మధు' మూవీస్‌లో వచ్చిన ఒకే ఒక చిత్రం. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఎప్పుడు మధుసూదన్ గారు నిర్మాత, దర్శకుడిగా చిత్రం వచ్చినట్టు లేదు. ఈ చిత్రానికి కూడా ఆదినారాయణరావు గారు సంగీత దర్శకుడు. అది కూడా చెప్పుకోవాల్సిన విశేషం. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'బంగారు తల్లి'. ఈ చిత్రం అండి మన 'మదర్ ఇండియా'కి రీమేక్‌గా తీశారు తెలుగులో. జమున గారు వేశారు. నూతన్ గారు ధరించిన పాత్రని నర్గీస్ గారు ధరించిన పాత్రని 'బంగారు తల్లి'లో జమున గారు వేశారు. తర్వాత రాజేంద్ర కుమార్ పాత్రని శోభన్ బాబు గారు నటించారు. కృష్ణంరాజు గారేమో రాజ్ కుమార్ నటించిన పాత్రని వేశారనమాట. ఈ చిత్రంలో వెన్నిరాడ నిర్మల గారు శోభన్ బాబు గారికి జోడీగా నటించారు. చేగొండి హరిబాబు గారు నిర్మాత. ఈ చిత్రానికి తాపి చాణక్య గారు దర్శకుడు. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం ఈ చిత్రానికి అన్నమాట. ఇదొక మంచి చిత్రంగా నిలిచింది. బాగానే ఆడినట్టుంది. తర్వాత వచ్చిన చిత్రం అండి 17th సెప్టెంబర్‌లో వచ్చిన చిత్రం 'నా తమ్ముడు' ఎస్‌బీఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. భారతి గారు ఈ చిత్రానికి హీరోయిను. సూరవరపు భాస్కర్‌రావు గారు నిర్మాత, కేఎస్ ప్రకాశ్‌రావు గారు దర్శకత్వం వహించారు. పిండ్యాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఇందులో జగ్గయ్య గారు శోభన్ బాబు గారికి అన్నగా నటించారనమాట. అంటే చిత్రం పేరు జగ్గయ్య గారి పేరు మీదుగా వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా బాగానే ఆడిన సినిమాగా చెప్పుకోవాలండి. ఆ తర్వాత వచ్చిన సినిమా 6 అక్టోబర్‌న విడుదలైంది 'చిన్ననాటి స్నేహితులు'. శోభన్ బాబు గారు, ఎన్టీ రామారావు గారితో నటించిన ఆఖరి సినిమాగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. డివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. వాణిశ్రీ గారు, శోభన్ బాబు గారు జంట. మెయిన్ జంట ఎన్టీ రామారావు గారు, దేవిక్ గారు మెయిన్ జంట. టీవీఎస్ రాజు గారు నిర్మాత, కె విశ్వనాథ్ గారు ఈ చిత్రానికి దర్శకుడు. అదో విశేషం. టీవీ రాజు గారు సంగీత దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి అనమాట. ఈ చిత్రం కూడా 10 వారాలు 11 వారాలు పైగా ఆడింది. ఒక మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్న చిత్రంగా నిలిచిందండి. ఇకపోతే తర్వాత వచ్చిన చిత్రం 22 అక్టోబర్‌న విడుదలైందండి. ఈ చిత్రం పేరు 'రామాలయం'. రామ విజేత ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది. ఈ చిత్రంలో విజయ నిర్మల గారు శోభన్ బాబు గారి పక్కన హీరోయిన్‌గా నటించారు. కేఏ ప్రభాకర్ నిర్మాత, కె బాబురావు గారు దర్శకుడు. ఇకపోతే ఇంకో విశేషం ఏమంటే ఘంటసాల గారు పాటలన్నీ సంగీత దర్శకత్వం వహించగా ఎస్ రాజేశ్వరరావు గారు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అలా ఇద్దరు సంగీత దర్శకులు పనిచేసిన సినిమాగా ఈ చిత్రాన్ని కూడా చెప్పుకోవచ్చండి. ఇది కూడా బాగానే ఆడిన సినిమా. సినిమా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చిన చిత్రం 30 అక్టోబర్‌న విడుదలైంది. 'కూతురు కోడలు' పూర్ణ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. విజయలలిత గారు హీరోయిన్, శోభన్ బాబు గారి పక్కన. ఈ చిత్రాన్ని అట్లూరి పూర్ణచంద్రరావు గారు నిర్మాతగా నిర్మించారు. లక్ష్మీ దీపక్ దర్శకుడు. కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకుడు ఈ చిత్రానికి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చిన చిత్రం 5 నవంబర్‌న రిలీజ్ అయింది. 'తల్లి కూతుళ్ళు'. ఈ చిత్రం అన్నపూర్ణ కంబైన్స్ బ్యానర్ మీద వచ్చిందండి. ఈ చిత్రానికి నిర్మాత టి. క్రాంతికుమార్ గారు, కాంచన్ గారు హీరోయిను, గుత్తా రామినేడి గారు దర్శకుడు, చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ తర్వాత నవంబర్‌లో విడుదలైన 2 చిత్రాలు శోభన్ బాబు గారికి విపరీతమైన పేరు తెచ్చి ఆయన్ని స్టార్ హీరోగా నడిపించిన సినిమాలుగా చెప్పుకోవాలి. అవి 12 నవంబర్‌న విడుదలైన 'తహసీల్దార్ గారి అమ్మాయి'. ఈ చిత్రం 'విధి విన్యాసాలు' అనే నవల ఆధారంగా నిర్మించారండి ఈ చిత్రాన్ని. సత్యచిత్ర బ్యానర్ మీద సూర్యనారాయణ, సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కెఎస్ ప్రకాశ్‌రావు గారు దర్శకుడు. తర్వాత జమున గారు ముఖ్య పాత్రధారి. తహసీల్దార్ గారి అమ్మాయి ఆవిడ పేరు మీదే టైటిల్ పెట్టారన్నమాట సినిమాకి. చంద్రకళ యంగ్ శోభన్ బాబుకి హీరోయిన్. అలా ద్విపాత్రాభినయం చేశారు శోభన్ బాబు గారు ప్రథమంగా ఈ చిత్రంలో. ద్విపాత్రాభినయంలో కూడా తండ్రి కొడుకులుగా చేయడం విశేషం. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి శోభన్ బాబు గారి కెరీర్‌లో. ఈ తర్వాత వారు చాలా ద్విపాత్రాభినయాలు చేశారు తండ్రి కొడుకులుగా. కెఎస్ ప్రకాశ్‌రావు గారు దర్శకుడని చెప్పుకున్నాం కదా! కెవి మహాదేవన్ గారు చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రం 6 కేంద్రాల పైగా 100 రోజులు ఆడిన చిత్రంగా నిలిచిందండి. ఇదొక విశేషంగా చెప్పుకోవాలి శోభన్ బాబు గారి కెరీర్‌లో. ఆ తర్వాత 27 నవంబర్‌న విడుదలైన ఇంకొక చిత్రం 'చెల్లెలి కాపురం'. ఇది అమృత ఫిల్మ్స్ బ్యానర్‌పై బాలయ్య గారు నిర్మించారు. కె. విశ్వనాథ్ గారు దర్శకుడు. వాణిశ్రీ గారు కథానాయిక శోభన్ బాబు గారి పక్కన. తర్వాత కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఇంకొక విశేషం ఏమంటే ఈ చిత్రం ప్రప్రథమంగా మళ్ళీ అదే ఆఖరి కూడా అనుకోవాలి
శోభన్ బాబు గారు డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపిస్తారు ఒక కవిగా. ఈ చిత్రంలో విశేషం అది. మొత్తం సినిమా డీగ్లామరైజ్డ్ పాత్రలోనే ఉంటారు శోభన్ బాబు గారు. 1971లో వచ్చింది ఈ చిత్రం. చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. శోభన్ బాబు గారు ఇలాంటి పాత్రని ఆ రోజుల్లో యాక్సెప్ట్ చేసి నటించడం అన్నది కూడా. బాలయ్య గారి స్వంత చిత్రం. చాలా బాగా ఉంటుంది. పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. ఈ చిత్రాన్ని 'చెల్లెలి కాపురం' చిత్రం ఆ రోజుల్లో నంది పురస్కారం కూడా గ్రహించిందండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చింది 30 డిసెంబర్‌న 'జగత్ జంత్రీలు'. ఫల్గుణ ప్రొడక్షన్స్ మీద కె. రాఘవ్ గారు నిర్మిస్తున్న చిత్రాలు. అందులో థర్డ్ చిత్రంగా వచ్చింది 'జగత్ జంత్రీలు'. వాణిశ్రీ గారు ఇందులో హీరోయిన్. ఎస్వి రంగారావు గారు ఇంకో ముఖ్య పాత్రధారి. దర్శకుడు లక్ష్మీ దీపక్. ఎస్పి కోదండపాణి సంగీతం. అలా ఈ ఏడాది 5 చిత్రాలు ముఖ్యంగా చెప్పుకోవాలి శోభన్ బాబు గారిని తీసుకెళ్ళి స్టార్ స్టేటస్‌లో కూర్చోబెట్టాయి. అవేమిటంటే 'కళ్యాణ మండపం', 'తహసీల్దార్ గారమ్మాయి', 'చెల్లెలి కాపురం'. అంటే మెలోడ్రామాటిక్ సినిమాలుగా ఈ మూడిటిని చెప్పుకోవచ్చు. అంటే డ్రామాటిక్ అండ్ మెలోడ్రామాటిక్ సినిమాలు, ఎమోషనల్ సినిమాలు. ఈ 3 సినిమాలు చాలా బాగా ఆడాయి. ఆ తర్వాత 2 డిఫరెంట్ సినిమాలు 'దెబ్బకుట', 'దొంగల ముఠ', 'జగజ్జంత్రీలు'. ఈ 2 పూర్తిగా డిఫరెంట్ సినిమాలు. ఈ 5 సినిమాలతో శోభన్ బాబు గారు డిఫరెంట్ జోన్స్, అలాగే 'సతీ అనసూయలో' 'నారదుడు'. ఇలా చూసుకుంటే డిఫరెంట్ జోన్స్ చేశారు 1971లో శోభన్ బాబు గారు. ఇదొక విశేషం కూడా. ఇవన్నీ కలిపి శోభన్ బాబు గారిని ఒక స్టార్ హీరోగా నడిపించాయి 1971 సంవత్సరం. ఇదే సంవత్సరంలో శోభన్ నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సంవత్సరంలోనే శోభన్ బాబు గారు తన స్టార్ స్టేటస్‌కి పునాదులు వేసుకున్న సంవత్సరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదండి 1971 విశేషాలు. తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే మనం ముందే చెప్పుకున్నాం ఇందాక. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లోని ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో శోభన్ బాబు గారి 16 సినిమాలు అనుకున్నాం కదా! హిట్స్ అనుకున్నవి పెద్ద హీరోల్లో రామారావు గారికి కూడా 2 శబ్దనోత్సవాల సినిమాలు 9ట్లో. తర్వాత కృష్ణ గారికైతే 'మోసగాళ్ళ మోసగాడు' మినహా ఇంకే సినిమా కూడా ఆడలేదు 12 సినిమాల్లో. ఆయన కొన్ని ఫ్లాప్ సినిమాల కిందే లెక్క వేశారు. శోభన్ బాబు గారి మట్టుకు సినిమాలన్నీ నిర్మాతలెవరికీ నష్టం కలిగించలేదని చెప్తారు 71లో వచ్చిన సినిమాలు. అలాగే ఆయనకి 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచి ఆయన్ని స్టార్ స్టేటస్ వైపు నడిపించాయండి. అది 1971లో శోభన్ బాబు గారు నటించిన సినిమాల విశేషాలు. తర్వాత ఆయనకి 1971 ఒక అనుకూల సంవత్సరంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.